విష్ యూ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. సో వంటింట్లో కుక్కర్ పెట్టేశాను. కుక్కర్లో అన్నం పెట్టాను. పులిహారకి అన్నం పెట్టేశాను. అందులోనే కొంచెం అన్నం తీసేసి దద్దోజనం చేసేయచ్చు. అలాగే కొంచెం చక్కెర పొంగల్ చేస్తున్నాను. చక్కెర పొంగల్లో కొంచెం అన్నము పెసరపప్పు వేసేసి, బియ్యము పెసరపప్పు వేసేసి ఉడకబెట్టేస్తున్నాను. ఇవన్నీ కొంచెం పాలు పోసేసాను. సో పాలు పోసేసి ఇలా ఉడకబెట్టేస్తాను అనమాట. ఒక 2 పావుల, ఒక పావు మనం తీసుకున్నాం అనుకోండి బియ్యం, దాంట్లో తలగొట్టి పెసరపప్పు వేయచ్చు, లేదా సగానికైనా వేయచ్చు. నేను ఇవాళ కొంచెం ఎక్కువ అంటే తలగొట్టి వేసేసాను అనమాట. సో ఇది కుక్కర్లో పెట్టేసుకుంటాను. కుక్కర్లో పెట్టేసుకుని ఉడకబెట్టేసుకున్నాక ఒకటేసారి అన్నీ అయిపోతాయి అనమాట. చక్కెర పొంగలి చేసేయచ్చు, దద్దోజనం చేసేయచ్చు, పులిహోర చేసేయచ్చు. సో అదనమాట. సో ఇక్కడేమో మినపప్పు నానబెట్టుకున్నాను గారెలకి. సో గుండు మినపప్పు తెమ్మంటే ఇది తెచ్చారు. సో ఎప్పుడూ తెచ్చేవారే, సరే షాప్స్లో ఇవే ఉన్నాయన్నారు. సరే లేట్గా వెళ్ళారు. నిన్న చాలా పెద్ద వర్షం పడింది కదా, సో కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు ఇంకా వాడు ఇది ఇచ్చేసారట. సో ఇది తీసుకొచ్చేసారు. సో దీన్ని రాత్రి అంటే 2 ఆ టైంకి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు 6:30 అవుతుంది. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటాను. అప్పటిలోపల కుక్కర్ అయిపోతుంది, మిగతావన్నీ అయిపోతాయి. సో పులిహార చేయమన్నారు, చక్కెర పొంగల్ తిందాం, దద్దోజనం తిందాం. సో ఇలా గారెలు వేస్తావు కాబట్టి గారెలు తినేద్దాం, ఇంకా వేరేవేం పెట్టుకోవద్దు, కష్టపడొద్దని చెప్పారు. సరే అని ఇంకా ఇదనమాట. సో మళ్ళీ నెక్స్ట్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. సో మిక్సీ చేసే లోపల మీకు ఒకటి చెప్పేస్తాను. అమ్మవారికి అల్లం గారెలు అంటే చాలా చాలా ఇష్టం. సో 2 ఇంచుల అల్లం వేసాను. అలాగే బాగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు ఉంటాయి, ఇంకో 2 వేస్తాను, సరిపోతుంది. ఇది గ్రైండ్ చేసేసా. ఇది గ్రైండ్ అయిపోయాక అప్పుడు మనం పప్పు వేయడం మొదలెడతాం. తర్వాత ఎలాగో మొత్తం అంతా కలిసిపోతుంది కాబట్టి ఆ కారం సరిపోతుంది. సో అల్లం గారెలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. సో అది చేస్తాను అనమాట. సో ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మిగతా ప్రొసీజర్ అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, చూసుకుంటూ ఉండండి. చూసారు కదండి, నేను ఇలా పిండి చేసేసుకున్నాను. మనం ఏదైతే అల్లం పచ్చిమిర్చి వేసేసామో అది కూడా మొత్తం అంతా కలిపేశాను. ఇప్పుడు నేను గారెలు వేసేసుకోవడమే. మేము గారెలు మేము ఇలా చేసుకుంటాం కదా, ఇలా హోల్ పెట్టి చేసుకుంటాం కదా, అలా మేము చేసుకోము. మా అత్తయ్య గారి ఇంట్లో అలవాట్లేదు. మా అత్తయ్య గారి ఇంట్లో జస్ట్ ఇలా వాటర్లో ఇలా ముంచడం, దాన్ని ఇలా వేసేసుకోవడం అంట. ఇలా అనేసేయడం. ఇలా అనేసి బాగా ఒత్తుగా ఒత్తుగా వస్తాయన్నమాట. ఇంకా మధ్యలో కన్నం ఉండదు, బాగా మంచిగా పొంగినట్టు వస్తాయన్నమాట. సో అలా వేస్తాను. వేసినప్పుడు నేను మీకు చూపిస్తానండి. బట్ ఇదనమాట మా గారెల ప్రాసెస్. మేము కన్నాలు పెట్టాము. సో కన్నం పెట్టకుండా చేసే గారెలు అనమాట. సో చాలా చాలా బాగుంటాయి, చాలా పొంగుతాయి, బాగా బాగుంటాయి కదా. సో చాలా బాగుంటాయి. సో ఇదనమాట ప్రొసీజర్. అల్లం గారెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి నేను చేసేస్తాను. సో ఇది కాసేపు ఒక 10-15 నిమిషాలు ఇలా కాసేపు పెట్టేస్తే బాగా నానిపోయి ఉంటుంది. గబగబా వేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీకు మళ్ళీ చూపిస్తూ ఉంటాను. ఇక్కడ పులిహోరకి చూసారు కదా, చింతపండు రసం తీసుకున్నాను, అందులో ఉప్పు వేసేసుకున్నాను, అలాగే బెల్లం కూడా వేసేసుకున్నాను, కొంచెం ఆవాలు మెంతుల పొడి డ్రై రోస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకున్నాను. బాగా మరిగిపోతుంది. ఇది చిక్కగా మీకు కొంచెం క్లారిటీ రావటం లేదు, ఎందుకంటే పొగ వస్తున్నాము లాంచి. ఇది బాగా చిక్కగా అయిపోయే వరకు నేను ఉంచేసుకుంటాను. ఇందులో తగినంత ఉప్పు వేసేసుకున్నాను, అలాగే కొంచెం బెల్లం వేసుకున్నాను. సో దట్ బెల్లం వేసుకుంటే ఏమవుతుందంటే మనకి గుళ్ళో పులిహోరలాగా ఉంటుంది. అలాగే ఆవాల మెంతుల పొడి ఇందులోనే వేసేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసింది ఎండు మిరపకాయలతో సహా మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం కదా, అది కూడా వేసేసాను. సో ఇలా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది అయిపోయేటప్పుడు ఇది కొంచెం చిక్కగా వచ్చేసాక అయిపోతుంది. అలాగే నేను ఇక్కడ పోపు వేయించేసుకుంటున్నాను. మనకి పులిహోర పోపు అంతా వేయించేసాను. ఇంక ఇప్పుడు ఇంగు వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎలా పేలుతున్నాయో. కొన్ని మామూలుగా ఉంచాను, కొన్ని కొంచెం ఎక్కువే వేసుకోవాలి, పులిహోర పోపు కదా. సో వేసేసుకుని మొత్తం బాగా వేగిపోయింది. మినపప్పు కానీ శనగపప్పు కానీ పల్లీలు కానీ చాలా బాగా వేగిపోయాయి. అంతేనండి. కరివేపాకు కూడా వేసేసుకున్నాను, పసుపు అన్నీ వేసేసుకున్నాను. ఇంగు పోపు చూసారు కదా ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పులిహోరకి. సో ఇలా వేసేసుకున్నాక ఇంకొంచెం వేస్తాను, మనం తీసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో ఇలా వేసేసుకున్నాను కదా, అయిపోయిందండి. దీన్ని బంద్ చేసేస్తాను. ఇది చల్లారాక అది కూడా బాగా చిక్కగా అయిపోయాక పులిహోర పోపు కలిపేయడమే. అలా కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను. చూసారు కదండి,
మొత్తం కలిపేసుకున్నాను. నేను ఇందాక మీకు పోపు చూపించాను, అలాగే నేను చేసే చింతపండు రసం చూపించేశాను. సో ఇప్పుడంతా నేను పులిహార కలిపేసుకున్నాను. చూసారు కదా, అమ్మవారికి పులిహార చాలా చాలా ఇష్టం. ఆవ పెట్టిన పులిహార అయితే మరీ ఇష్టం. సో నేను ఆవ పెట్టిన పులిహార, సో అన్నీ నేను ఒకసారి మీకు యూట్యూబ్లో అన్నీ పెట్టాను కాబట్టి మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు వివరంగా నేను ఏమీ మీకు చూపించట్లేదు, అన్నీ కొంచెం కొంచెంగా మీకు చూపిస్తున్నాను. సో దట్ మీకు కూడా ఓహో అని అనిపిస్తుంది. సో ఇవాళ ఇలా జరిగిందా అని అనిపిస్తుంది కాబట్టి మీకు కొంచెం కొంచెంగా అన్నీ కొన్ని కొన్ని చూపిస్తున్నాను. సో పులిహార అయితే అయిపోయింది, దద్దోజనం కూడా అయిపోయింది, చూపిస్తానండి మీకు. చూసారు కదండి, నైవేద్యానికి దద్దోజనం కూడా అయిపోయింది. చక్కగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇంగు, పోపు వేసేసుకుని చక్కగా ఎక్కువ కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుని ఇంకా పల్లీలు అలాంటివి ఏం వేయలేదు, జస్ట్ తగినంత ఉప్పు వేసేసాను. అలా సింపుల్గా చేసే దద్దోజనం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం. ఎక్కువ గడ్డ పెరుగు వేసేసి కమ్మటి పెరుగు వేసి చేసేసాను. సో ఇది కూడా అయిపోయిందండి. అలా మెల్లిమెల్లిగా కొన్ని కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను. చూసారు కదా, చక్కెర పొంగల్ చేసేస్తున్నాను. చక్కెర పొంగల్ అయిపోతుంది. మీకు అందరికీ తెలుసు చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో. అన్నం పెసరపప్పు ఉడకబెట్టేసుకోవాలి, తర్వాత బెల్లం తీసుకోవాలి, బెల్లాన్ని కరిగించేసుకోవాలి, బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఈ అన్నాన్ని పెసరపప్పుని బాగా మ్యాష్ చేసేసుకోవాలి, ఇలాచీ వేసేసుకోవాలి. ఇలాచీ వేసేసుకొని బాగా కొన్ని పాలు పోసేసుకుని చక్కగా ఇలా దగ్గరికి వచ్చేటట్టు చేయాలి. ఎక్కువ బెల్లం వేసుకోవాలి. ఈ మనం తీసుకున్న రైస్ని బట్టి, రైస్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువ నెయ్యి వేసుకోవాలి. నేను ఇప్పుడు అంతా సిస్టమేటిక్గా చేస్తున్నాను కాబట్టి నేను 2 స్పూన్స్, 3 స్పూన్స్, 4 స్పూన్స్, ఇది చాలా పెద్ద పెద్ద స్పూను. సో వేసేసాను. చక్కగా ఇలా కలిపేసుకోవాలి. నేను ఆ పెసరపప్పు అన్నాన్ని ఒకటేసారి ఉడకబెట్టేసుకున్నానని చెప్పాను కదా, చాలా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. బెల్లం కరిగిపోయాక వేసేసుకోవాలి. కొంచెం పాలు పోసేసుకుని ఇలాచి బాగా వేసేసుకోవాలి. దంచి వేసుకోవచ్చు, మామూలుగా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసేయాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెట్టేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. అయిపోయిందండి. చక్కెర పొంగలి బంద్ చేసేస్తున్నాను. అమ్మవారికి చాలా చాలా ఇష్టం చక్కెర పొంగలి. ఇలా చేసుకుంటే చాలా చాలా ఇష్టం. నేను ఇంకొక స్పూన్ వేసేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మళ్ళీ ఇంకోటి ఏమైనా ఉంటే మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తాను. చక్కెర పొంగల్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? కర్పూరం, పచ్చ కర్పూరం కొంచెం వేయాలి, చాలా కొంచెం వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. అది ఎక్కువ వేస్తే మొత్తం అంతా వాసన వచ్చేస్తుంది, అంటే ఆ వాసనే డామినేట్ అయిపోతుంది. సో పచ్చకర్పూరం కూడా వేసేసుకుని బాగా ఇలా కలిపేసుకోవాలి. తప్పకుండా మర్చిపోకండి, పచ్చకర్పూరం వేస్తేనే ఆవిడకి చాలా ఇష్టం, అందుకని పచ్చకర్పూరం వేసుకోవాలి. చాలా పించ్ కన్నా చాలా చాలా తక్కువగా వేసేసుకోవాలి. ఓకేనా అండి? చూసారు కదండి, ఇందాక నేను చేసి పెట్టేసుకున్నాను పిండి, మీకు చూపించాను ఎలా అల్లం పచ్చిమిర్చి వేసి నేను చేస్తాను కదా, పిండి చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు గారెలు వేసేసుకున్నాను. నేను చెప్పాను కదా, మా అత్తయ్య గారు వేయరు, చిల్లు పెట్టరు. సో నేను కూడా పెట్టాను. సో ఇలా వేసేసుకోవాలండి. నేను మీకు మళ్ళీ ఇంకోసారి వేసేటప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు వేసేసాను. ఇవన్నీ ఏం చేస్తామంటే తల్లి వాయనానికి వస్తారు కదా, తల్లి వాయనంకి వచ్చిన వాళ్ళకి ఒక పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, శనగలు, ఈ గారెలు, బూరెలు చేసుకునే వాళ్ళు బూరెలు చేసుకుంటారు. మన ఇష్టం, మనం ఏది చేయగలిగితే అది. మా ఇంట్లో గారెలు అలవాటు, పిల్లలకి గారెలు అంటే ఇష్టం కాబట్టి గారెలు చేసేస్తాను నేను. సో హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుని బాగా వేయించాలి. ఇది వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా వేయాలో ఒకసారి. ఇప్పుడు నేను వేసేసాను కాబట్టి జస్ట్ ఫ్రై చేసినవే మీకు చూపిస్తున్నాను. బాగా వేగాలి, వెంటనే కదిపేయకూడదు. నేను ఇందాక మీకు చూపిద్దామని నేను కదిపేశాను కదా, అందుకని ఒకటి చిట్లింది. అసలు వెంటనే కదపద్దు, కాసేపు అలా వదిలేయాలి. చాలా చాలా బాగుంటాయి. మేమే చిల్లు పెట్టాము, మా అత్తయ్య గారికి అలవాటు లేదు అలాగా. గారెల్లో పండగలైనా సరే ఏదైనా సరే ఇలాగే చేస్తారు. సో నేను అదే ఫాలో అవుతున్నానండి. సో ఇది బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా అయిపోయాయి. చూసారు కదా, ఇలా చేస్తారు మా అత్తయ్య గారు. సో ఇవే గారెలు అనమాట. దాంట్లో అల్లం పచ్చడి, టమాటో పచ్చడి కానీ ఏదైనా నంచుకోవచ్చు. మా అత్తయ్య గారు అయితే అల్లం పచ్చడి చేస్తారు. నేను అల్లం పచ్చడి చేస్తాను, టమాటో పచ్చడి రెండూ చేస్తాను. సో ఇలా వేసేసుకోవాలన్నమాట. మధ్యలో చిల్లు పెట్టాం మేము. 10 సార్లు చెప్తున్నానని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా.
సో ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, తడి చేసుకోవాలి చెయ్యిని తడి చేసుకుని ఇలా 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 అనుకోవాలి. మీరు ఎగరేసుకోవాలి, ఇలా 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 ఎగరేసుకుని ఇలా అనేసి దాన్ని కొంచెం ఇలా అనేసి ఇలా వదిలేయాలి. మళ్ళీ తడి చేసుకోవాలి, మళ్ళీ తడి చేసుకుని ఇలా అని ఇలా వదిలేయాలి. మళ్ళీ తడి చేసుకోవాలి, ఇలా ఇలా ఎగరేయాలి. ఇలా ఇలా ఎగరేస్తే అది ఒక బాల్ లాగా తయారయ్యాక అప్పుడు దాన్ని ఇలా అని మా అత్తగారు వేసేస్తారు. అలా ఎన్నంటే అన్ని వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇలా ఎగరేయాలి, మళ్ళీ ఇలా వేసేసుకోవాలి. మీకు చూపిద్దామని ఇందాక నేను ఒక వాయి వేసేసాను, మీకు చూపిద్దామని. అలా ఎన్నంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇలా 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 అనుకోవాలి. నేను ఒక్క చేత్తో చేస్తున్నానండి, నేను రికార్డింగ్ చేస్తున్నాను, ఇటు ఇవి వేస్తున్నాను. ఎంత డేంజరస్సో తెలుసా అండి నాకు. బట్ ఆల్సో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఛానల్కి వ్యూస్ పెంచండి, నా ఛానల్ని నిలబడేటట్టు చేయండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. ఇంతకన్నా నేను అడగను. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి, వ్యూస్ పెంచండి, లాంగ్ వీడియోస్ చూడండి. ఓకేనా? లాంగ్ వీడియో కదా అని వదిలేయద్దు. ఇలా 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 అనుకుని అన్నీ వేసేసుకోవాలి. ఎన్నంటే అన్నీ వేసేసుకోవాలి. సో ఇది వేగాక మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. సో ఇందాక నేను చెప్తున్నాను కదా, ఇలాగా తల్లి వాయిన వచ్చిన ముత్తైదువుకి ఇవన్నీ ఇచ్చి పసుపు బొట్టు తాంబూలం ఇచ్చి పంపిస్తామన్నమాట. శ్రావణ మాసం వరలక్ష్మీదేవి మాట. సో తల్లి వాయనం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం సాయంత్రం ముత్తైదువులకి తాంబూలం ఇచ్చుకోవడం అనేది మనం ఏదో సరదా తప్ప, తల్లి వాయనం మాత్రం అయిపోయింది, తల్లి వాయనం ఇచ్చేసింది అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయినట్టే అనమాట. సో చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి పంపించేయాలన్నమాట. సో ఇలాగ నేను చేసేసుకుంటాను. చూసారు కదా, ఇవే గారెలు అంటే, ఇవే గారెలు మావి. నేను చిల్లు పెట్టము, ఇలా చిల్లు పెట్టకుండా ఇలా చేస్తాము. చాలా చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా స్పాంజీగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా స్పాంజీగా ఉంటాయి. మా అత్తయ్య గారు నేర్పారు మాకు, మా అత్తయ్య గారి దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం. మన అత్తగారింటి నుంచే కదండి ఏదైనా. మళ్ళీ మీకు ఇంకొకసారి చూపించేస్తాను. అలా వేసుకోవాలి, తడి చేసుకోవాలి, ఇలా 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 ఎగరేసుకొని ఇలా ఇలా అనేసి వేసేసుకోవాలి. మళ్ళీ తడి చేసుకోవాలి, మళ్ళీ ఇలా 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 ఎగరేసుకోవాలి. ఎగరేసేసుకొని జస్ట్ ఇలా అనేసి వేసేసుకోవాలి. మళ్ళీ ఎగరేసుకోవాలి, ఎగరేసుకొని మళ్ళీ ఇలా అనేసి వేసేయాలి. అలా ఏంటంటే నేర్చేసుకున్నానండి, మా అత్తగారి దగ్గర నుంచి చూసి బాగా నేర్చేసుకున్నాను. చాలా బాగుంటాయి. మనం గారెలు అవి చిల్లు పెట్టే గారెలు కన్నా ఇవి చాలా స్పాంజీగా ఉంటాయి అన్నమాట. అయిపోయిందండి ఈ వ్లాగ్. ఇక్కడితో నేను ఇంకా ఆపేస్తాను. సో అన్నీ చూపించేసాను, అన్నీ అయిపోయి. 5వది మాత్రం శనగలు అనమాట. శనగలు ఇచ్చేస్తాను కాబట్టి 5వది అది. సో 5 చేసినాను ఇవాళ. పులిహార, చక్కెర పొంగలి, దద్దోజనం, గారెలు, శనగలు వాయనం ఇచ్చేస్తున్నాను కాబట్టి అయిపోతుంది. ఎలాగో పులగం అన్నం వండాం కదా, అది కూడా మహానైవేద్యంలోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడితో నేను వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. సో ఇంకా నేను పూజ చేసేసుకుంటాను. పూజ చేసేసుకుని తల్లి వాయనం వచ్చే ఆవిడకి ఇది ఇచ్చేస్తాను అనమాట. సో ఇది ఇవాళ మీకు చూపించినది. మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.